ఇక 'బేతాళుని కథలు.' 'బేతాళుడు' రెండవ కథ ఏం చెప్పాడు? ఎలా మొదలుపెట్టాడు? ఎలాంటి ప్రశ్న వేశాడు? అది మనకి ఇప్పుడు పిల్లలకి చెప్పే వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి నీతి ఏమిటి? రెండవ ప్రతిమ మదనాభిషేక చెప్పిన రెండవ కథ. రెండవ కథ. ఈ రెండవ కథ బ్రహ్మచారుల కథ అని దాన్ని పిలుస్తారు. హ్మ్. ఇందులో ఏమిటంటే మనకు బ్రహ్మచక్రం అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. రాజ్యము, పట్టణము, నగరము, గ్రామము అని ఇలా అంటూ ఉంటారు ఈ కథల్లో. బ్రహ్మచక్రం అనేటువంటి ఒక పట్టణంలో గోవింద శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. హ్మ్. ఆ గోవింద శర్మకు ఒక కూతురు, ఒక కొడుకు. ఆయన భార్య పేరు సుశీల. హ్మ్. కూతురు పేరు సీమంతిని. కొడుకు పేరు హరిశర్మ. హ్మ్. ఈ నలుగురితో ఉన్న ఒక కుటుంబం ఆ బ్రహ్మచక్రం అనేటువంటి పురంలో నివసిస్తూ ఉన్నారు. హ్మ్. ఆ గోవింద శర్మ సద్బ్రాహ్మణుడు, సదాచార పరాయణుడు. నిత్యం అనుష్ఠానం అవన్నీ చేసి ఒక ధార్మికమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాడు. హ్మ్. అతని కొడుకు హరిశర్మకి వేదాలన్నీ కూడా నేర్పించి, ప్రయోజకుణ్ణి చేసి, విద్యావంతుణ్ణి చేసి, అతనికి వివాహం చేసి ఒక గృహస్థుణ్ణి చేస్తాడు. అతని తర్వాత సీమంతిని అనేటువంటి కూతురు ఉంది. కూతురు పెళ్ళిడుకు ఎదిగింది. హ్మ్. యుక్త వయస్సు వచ్చింది. ఆ కూతురికి వివాహం చేయాలి అని గోవింద శర్మ ఒక తండ్రిగా కూతురి పెళ్లి బాధ్యతను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. హ్మ్. ఈ సందర్భంలో ఆ అమ్మాయి చాలా సౌందర్యవతి. హ్మ్. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని చెప్పేసి ఒక ముగ్గురు బ్రహ్మచారులు, లేదా పెళ్లి చేసుకోవడానికి ఆ ముగ్గురు హ్మ్. యువకులు ఆ అమ్మాయి గురించి తెలుసుకొని వాళ్ళు వీళ్ళింటికొచ్చి జనరల్‌గా అమ్మాయిని చేసుకునే వాళ్ళు ముందు అమ్మాయిని అడుగుతారు. అబ్బాయి వాళ్ళే వచ్చి అమ్మాయిని అడుగుతారు కదా! హ్మ్. హ్మ్. ఆ విధంగా ఆ ముగ్గురు యువకుల్లో ఒక యువకుడు వచ్చి ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానని చెప్పి వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు, ఆ ఇంట్లో భార్య, కొడుకు ఉండరు. ఏదో పని మీద బయటికి వెళ్తారు. గోవింద శర్మ తండ్రి ఒక్కడే ఉంటాడు. హ్మ్. ఆ తండ్రితో ఆ అబ్బాయి మాట్లాడి, "మీ హ్మ్. అమ్మాయి నాకు నచ్చింది. నేను పలానా వాడిని. హ్మ్. మీ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను. నేను వివాహం చేసుకుంటాను" అని అంటాడు. హ్మ్. అప్పుడు గోవింద శర్మ అతని యొక్క వివాహం అంటే ఇప్పుడు మనం రెజ్యూము, బయోడేటా అంటాం గదా! హ్మ్. అవన్నీ కూడా చూసి, హ్మ్. సరే యోగ్యుడైన వాడే హ్మ్. తప్పకుండా మా అమ్మాయిని నీకిచ్చి వివాహం చేస్తాను అని ఒక మాట ఇచ్చేస్తాడు. హ్మ్. ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. హ్మ్. మరొక రోజు ఇంకో అతనొస్తాడు. హ్మ్. అతనొచ్చినప్పుడు ఆ ఇంట్లో భార్య మాత్రమే ఉంటుంది. గోవింద శర్మ భార్య సుశీల. అంటే ఆ అమ్మాయి తల్లి మాత్రమే ఉంటుంది. తండ్రి, అన్న ఇద్దరు ఏదో పని మీద బయటికెళ్తారు. హ్మ్. ఈ అబ్బాయొచ్చేసి తను వాళ్ళ అమ్మాయిని ఇష్టపడ్డట్టు వివాహం చేసుకుంటానని హ్మ్. చెప్పడం జరుగుతుంది. ఆ హ్మ్. అమ్మాయికి ఆ తల్లి ఇతన్ని చూసి మా అమ్మాయికి చాలా సరి అయిన యువకుడిలాగా అనిపిస్తున్నాడు. హ్మ్. కాబట్టి తప్పకుండా మా అమ్మాయిని నీకే ఇచ్చి వివాహం చేస్తానని ఆమె మాట ఇస్తుంది. ఓకే. రెండవ వాడు వెళ్ళిపోతాడు. హ్మ్. హ్మ్. మరో రోజు మూడవ అబ్బాయి వస్తాడు. హ్మ్. మూడవ వాడొచ్చినప్పుడు ఇంట్లో తండ్రి, తల్లి ఉండరు. అన్న హ్మ్. మాత్రమే ఉంటాడు హ్మ్. హరిశర్మ. హ్మ్. ఆ అన్న వచ్చి ఆ అన్న దగ్గరికి ఈ అబ్బాయి వచ్చి, "మీ చెల్లెలు నాకు నచ్చింది. నేను హ్మ్. వివాహం చేసుకుంటాను" అంటే, "తప్పకుండా నేను మా వాళ్ళతో మాట్లాడి నువ్వు బాగానే ఉన్నావు. నీ వెనక పూర్వాపరాలన్నీ బావున్నాయి. హ్మ్. యోగ్యుడవు కాబట్టి మా చెల్లెలికి తగిన భర్తగా నాకనిపిస్తోంది కాబట్టి వివాహం చేస్తాను" అని అంటాడు. హ్మ్. హ్మ్. అతను వెళ్ళిపోతాడు. ఈ ముగ్గురు వెళ్ళి మళ్ళీ ఒకరోజు ముగ్గురు వచ్చి నాకిస్తావు, నాకిచ్చి పెళ్లి చేస్తానన్నావు అనేటప్పటికి ఒకళ్ళకిచ్చిన మాట భర్తకి తెలీదు. తెలీదు. భార్యకిచ్చిన హ్మ్. మాట భర్తకి తెలీదు. హ్మ్. కొడుకిచ్చిన మాట తల్లిదండ్రులు ఇలా ముగ్గురికి ముగ్గురికి. మాటలు ఇచ్చేశారు. హ్మ్. వాగ్దానం చేశారు. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఎవరికిచ్చి చేయాలి? హ్మ్. వాళ్ళు ముగ్గురు మాట ఇచ్చేశారు. హ్మ్. ఈ సంఘర్షణ బాగా జరుగుతుంది. అంటే ఇక్కడంతా సైకాలజీ ఇవన్నీ కూడా దీని వెనక ఒక సూత్రంలాగా మనకు కనబడతాయి. అంటే హ్మ్. ఒక మాట మీద నిలబడటం, హ్మ్. మాట కోసం వాళ్ళు త్యాగాలు చేయటం ఇవన్నీ కూడా అప్పుడు ఎవరికీ అంటే ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోకపోవడం అనేది మనకొక పొరపాటుగా అనిపిస్తుంది. అవును. హ్మ్. అయినా కథ అలా నడుస్తుంది కాబట్టి. చివరికి గాని మనకు దీని యొక్క రహస్యం తెలీదు. హ్మ్. అలా ముగ్గురు అనుకుంటూ ఉంటే ఈ అమ్మాయి సీమంతిని ఇదంతా నా వల్ల కదా మా ఇంట్లో ఇలా
కలకలం ఆ! వచ్చేసింది, కలహం అసలు ఈ వచ్చింది. ప్రాబ్లమ్ ఈ క్రియేట్ ప్రాబ్లమ్ అయిందని అంతా నా వల్లే కావాలి. కదా అని ఆ! చెప్పేసి ఆ అమ్మాయి ఎవరికీ చెప్పకుండా హ్మ్. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అయ్యో! ఆ హ్మ్. ఆ హ్మ్. అగ్నికి ఆహుతైపోతుంది. హుహు. చనిపోతుంది. హ్మ్. కాల్చుకొని చనిపోతుంది గాబట్టి హ్మ్. బూడిదైపోతుంది. హ్మ్. ఈ వార్త తెలిసి ఆ ముగ్గురు యువకులు వస్తారు. హ్మ్. వచ్చి అయ్యో! అయ్యో! అని ముగ్గురు కూడా అమ్మాయిని చాలా అమితంగా ప్రేమించాం. చివరికి ఎవరికీ దక్కకుండా పోయింది అని చెప్పేసి హ్మ్. బాగా ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రులు అందరూ కూడా. అదొక విషాదమైన సంఘటన జరుగుతుంది. హ్మ్. అంతటితో కథ అయిపోలేదు. హ్మ్. ఆ ముగ్గురు ఏం చేస్తారంటే, ఆ ముగ్గురిలో ఆ శ్మశానంలో ఆ అమ్మాయి చితి దగ్గర హ్మ్. ఒక ఆ ముగ్గురిలో ఒకతను ఆ చితి దగ్గరే కూర్చొని విలపిస్తూ ఉంటాడు. రోదిస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటాడు. హ్మ్. మరో ఇద్దరు ఉన్నారు గదా! అందులో హ్మ్. ఒకతను ఆ అమ్మాయి కాలిన శవం బూడిదలోని ఎముకలు, హ్మ్. అస్థికలు అంటాం అస్థికలు. గదా! హ్మ్. ఇవన్నీ హ్మ్. మూటగట్టుకొని అది కాశీలో కలపడానికని వెళ్ళిపోతాడు. అంటే ఎటువంటి బంధం లేదు. హ్మ్. మామూలుగా బంధం ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. చేస్తారు. అయినా హ్మ్. కూడా దీన్ని బట్టి ఏం తెలుసుంటే ఆ ముగ్గురు ఆ అమ్మాయిని ఎంత గాఢంగా ప్రేమించారు అనే విషయం ఒకటి మనకు తెలుస్తుంది. స్పష్టమవుతుంది. హ్మ్. హ్మ్. అతను ఆ అస్థికలు తీసుకొని మూటగట్టుకొని కాశీలో కలిపొస్తానని అతను వెళ్ళిపోతాడు. హ్మ్. చివరికి ఇంకొకతను ఏం చేస్తాడు, ఆ బూడిద ఉంది గదా! ఆ బూడిదంతా మూటగట్టుకొని అతను వైరాగ్యంతో విరక్తితో హ్మ్. అడవుల వెంబడి వెళ్ళిపోతాడు. హ్మ్. ఇలా ఒక్కతను మాత్రం ఆ చితి దగ్గరే కూర్చొని రోదిస్తూ ఉంటాడు. హ్మ్. ఇలా ముగ్గురు 3 వైపులా ఇలా వెళ్ళిపోగానే, ఆ బూడిద కట్టుకొని వెళ్ళిపోయినతను హ్మ్. తిరిగి, తిరిగి అరణ్యాలన్నీ తిరిగి, ఇంకా విఫలమైన ప్రేమతో ఎలా ఉంటారో మనకి సినిమాల్లో, కథల్లో అవును. చూస్తూ హ్మ్. ఉంటాంగా. హ్మ్. తిరిగి అలా, అలా తిరిగేసి అతను శరీరం అంతా అలసిపోయి, ఆకలి, దాహంతో ఆ అడవులన్నీ దాటుకొని ఒక చిన్న ఊళ్ళోకొస్తాడు. ఆ హ్మ్. ఊళ్ళోకొచ్చేసి దాహంతో, ఆకలితో స్పృహ తప్పి పడిపోయే పరిస్థితిలో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, ఆ ఇంటి ఇల్లాలిని హ్మ్. తనకు భోజనం పెట్టమని అడుగుతాడు. హ్మ్. అప్పుడు ఆ ఇల్లాలు ఏం చేస్తుందంటే, అయ్యో పాపం ఎవరో అని ఆ రోజుల్లో ఆ ధార్మికమైనటువంటి ఇవన్నీ కూడా ఉండేవి. ఉండేవి. హ్మ్. కాబట్టి అతన్ని ఎవరో అపరిచితుడు అయినా కూడా అతన్ని లోపలికి పిలిచి అతని ఆహ్, ఆహ్, అతని వేషం అది చూస్తూ ఉంటే బాగా మనిషి చిక్కిపోయి బక్క చిక్కి ఉన్నాడే. హ్మ్. లోపలికి పిలిచి కూర్చోబెట్టి స్నానపానాదులయిన తర్వాత అతనికి వంట చేయడానికి ప్రయత్నిస్తూ వంట చేస్తూ ఉంటుంది. ఈ హ్మ్. వంట చేస్తూ ఉంటే ఆ గృహిణికి, ఆ ఇల్లాలికి ఒక చిన్న బాబు ఉంటాడు. హుహు. వాడు బాగా మారాన్ చేసి ఏడుస్తూ ఉంటాడు. ఆ తల్లిని బాగా సతాయిస్తూ ఉంటాడు వంట చేసుకోనివ్వకుండా. హ్మ్. అప్పుడు ఆవిడేం చేస్తుందంటే, ఆ అబ్బాయిని తీసుకెళ్ళి నిప్పుల్లో పడేస్తుంది. అయ్యో! ఇలా చాలా కొన్ని హ్మ్. ఒళ్ళు గగురు పొడిచేటువంటి అవును. హ్మ్. కథలుంటాయి. ఆ! నిప్పులో పడేస్తుంది. హ్మ్. వాడు కాలిపోతాడు. హ్మ్. వాడు చనిపోతాడు. శవం హ్మ్. అయ్యి ఉంటాడు. అప్పుడు ఇతను చాలా ఆశ్చర్యపోతాడు. ఒక తల్లేమిటి కన్న కొడుకుని ఆ హ్మ్. విధంగా చంపటం ఏంటి? అవును ఏదో కదా! చిన్న పిల్లలు ఏడిచినంత మాత్రాన ఏదో కొడతారు, హ్మ్. హ్మ్. నయానో భయానో చెప్తారు గానీ, అలా చంపడం ఏంటి అని ఆశ్చర్యపోతాడు. ఆమె మామూలుగానే వాడిని చంపేస్తుంది. ఇక్కడొచ్చి వంట చేసి హాయిగా పెట్టి ఇతనికంతా కూడా హ్మ్. విస్తరాకు అదంతా వేసి భోజనానికి రమ్మని పిలిచి వడ్డించడానికి పోతే ఇతనంటాడు, హ్మ్. "ఏమిటసలు మీరు చేసిందేంటి? మీరు మామూలుగా ఎట్లా ఉండగలుగుతున్నారు? కొంత కన్న కొడుకుని ఆ విధంగా చంపి మీరలా ఉండగలుగుతున్నారు" అంటే, అది మామూలే మాకు రోజు జరిగే కార్యక్రమే" అని ఆమె దగ్గర ఒక మూలిక ఉంటుంది. హ్మ్. ఆ హ్మ్. మూలిక ఏమిటంటే సంజీవిని మూలిక అని దాంట్లో చెప్తారు. హుహు. ఇదిగో ఏమీ లేదులే వాడు మళ్ళీ ఇప్పుడు లేచి కూర్చుంటాడు అని చెప్పేసి ఒక మూలిక తెచ్చి వాడి శవం మీద పెట్టగానే వాడు మామూలుగా నిద్రలోంచి లేచినట్టుగా లేచి కూర్చుంటాడు. ఓహ్! ఇది రోజు జరిగే తంతులాగా మనకు తెలుస్తుంది. హ్మ్. హ్మ్. అప్పుడు ఇతను చాలా ఆశ్చర్యపోతాడు. ఇతనికి అప్పుడు వెంటనే ఏం గుర్తొస్తుంది. జరుగుతుంది? గుర్తొస్తుంది. తన అవును తను కూడా. ఇష్టపడ్డ అమ్మాయి అక్కడ చనిపోయింది గదా! హ్మ్. ఈ మూలికతో ఈమె మళ్ళీ ప్రాణాలు కోల్పోయిన సో, వాడిని మళ్ళీ అమ్మాయి కూడా తిరిగి వస్తుందేమో బతికించింది గదా! అనుకుంటాడు. హ్మ్. అది ఈమె దగ్గర తీసుకొని ఆ అమ్మాయిని మనం దక్కించుకోవచ్చు కదా! అని చెప్పేసి ఇతను ఆమెను బ్రతిమాలి ఏదో అడిగి చివరికి ఆ సంజీవిని మూలికను ఆమె దగ్గర నుంచి వీడు గ్రహిస్తాడు. ఆమె కూడా పరోపకారం ఒక ప్రాణాన్ని బ్రతికించడానికి ఉపయోగపడేది మంచికే గదా! అనే హ్మ్. ఒక సత్సంకల్పంతో ఇతనికి అది ఇచ్చేస్తుంది. హ్మ్. ఇతను తీసుకుని ఆహ్, శ్మశానం దగ్గర ఎక్కడైతే ఆ అమ్మాయిని మరి చితి. దహనం హ్మ్. చేశారో హ్మ్. ఆ హ్మ్. చితి దగ్గరికొచ్చేస్తాడు. హ్మ్. వచ్చి
మళ్ళీ ఈలోగా కాశీలో అస్థికలు కలపడానికి వెళ్ళినటువంటి ఇంకొక యువకుడు ఉన్నాడు కదా, అతను కూడా ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని అతను వచ్చేస్తాడు. అయ్యో! అస్థికలు కలిపేస్తాడు. కలిపిన అతను వచ్చేస్తాడు, ఇతను వచ్చేస్తాడు. ఈ చితి దగ్గర మళ్ళీ ముగ్గురు అక్కడ కలుసుకుంటారు ఆ చితి దగ్గర. కలుసుకున్నప్పుడు ఇతను మూలికతో ఆ అమ్మాయిని తిరిగి ఆ బూడిద ఆ తో మళ్ళీ తిరిగి ఆ అమ్మాయిని బ్రతికిస్తారు. ఆ అమ్మాయి లేచి కూర్చుంటుంది, హాయిగా ఉంటుంది. ఈ ముగ్గురు ఉంటారు. ఇక్కడ బేతాళుడు విక్రమార్కుడిని అడిగేటువంటి ప్రశ్న, కథలు ఇలా నడుస్తూ ఉంటాయి. అప్పుడు ఆ ముగ్గురిలో ఆ అమ్మాయిని ఎవరు చేసుకోవడానికి అర్హులు, వివాహం చేసుకోవడానికి? పూర్వం కథ అంతా ఏంటి, ఆ ముగ్గురు ఇష్టపడ్డారు, కానీ ముగ్గురు ఒక అమ్మాయి ముగ్గురిని చేసుకోవడం అనేది ధర్మ విరుద్ధం కదా. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురు ఈ చర్యల వల్ల ఆ ముగ్గురు ఆ అమ్మాయికి ఏ విధంగా వరుసలు కలుస్తాయి, ఆ ముగ్గురులో ఎవరు ఆ అమ్మాయిని చేసుకోవలసినటువంటి అర్హత కలిగిన వాడు, దీనికి సమాధానం తెలిస్తే నువ్వు చెప్పు అని బేతాళుడు విక్రమార్కుడిని అడుగుతాడు. అప్పుడు విక్రమార్కుడు చెప్తాడు, అస్థికలు తీసుకెళ్ళినటువంటి వాడు తమ్ముడితో తోబుట్టువుతో సమానం. బూడిద ఆ మూలికతో ప్రాణం పోసినటువంటి వాడు, బూడిద పట్టుకెళ్ళిన వాడు తండ్రితో సమానం. తండ్రి పిల్లల జన్మకు కారకులు తల్లి తండ్రులు కదా. కాబట్టి ఇతను బ్రతికించాడు కాబట్టి ఇతను తండ్రితో సమానం, కాబట్టి ఇతను తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోడు కాబట్టి ధర్మ విరుద్ధం. అతను అస్థికలు పట్టుకెళ్ళాడు. మామూలుగా మనం ఇళ్లలో ఎవరైనా పోతే మన తోబుట్టువులు తీసుకెళ్లి అస్థికలు కలుపుతాం, కాబట్టి అతను తమ్ముడితో సమానం. కానీ అక్కడే చితి దగ్గర రేయింబవళ్ళు నిద్రాహారాలు మానేసిన వాడు నిజమైనటువంటి వాడు, పెళ్లి చేసుకోవడానికి వాడు భర్త కావడానికి తగినటువంటి వాడు అని తీర్పునిస్తాడు. అది సరైన సమాధానం అని చెప్పి బేతాళుడు తిరిగి మళ్ళీ వెళ్ళిపోయి, ఎందుకు మౌనం భంగం అయ్యింది కదా, మౌనం భంగం అయ్యేటప్పటికి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ చెట్టుకు వేలాడుతూ ఉంటాడు. ఆ విధంగా చెట్టుకు వేలాడిపోతాడు. ఇది రెండవ బొమ్మ చెప్పినటువంటి రెండవ కథలో ఉన్నటువంటి సారాంశం. బేతాళుని కథలు నిజంగా చాలా విచిత్రంగా ఆసక్తికరంగా ఉంటాయి. పిల్లలకి చెప్తుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. ఏవేవో కథలు, సినిమా కథలని అవి ఇవి చెప్పకుండా ఇలాంటి కథలు చెప్పించే ప్రయత్నం చేయండి. మరి అలాంటి కథలు మీకు కూడా తెలియాలి అంటే ఈ వీడియోస్ని చక్కగా చూసి పిల్లలకి చెప్పి చూపించే ప్రయత్నం చేయండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.